ఒక యుద్ధం కారణంగా ఈ విధంగా తయారైంది. ఎవరెవరికి యుద్ధం జరిగిందంటే 1990 మరియు 91 టైంలో ఇరాక్కి కువైట్కి యుద్ధం జరిగింది. ఆ సమయంలో కొంతమంది కువైటీ సైనికులు ఈ ఇంట్లో ఉన్నారు. వాళ్ళంతా కువైట్ రాజులు. అలాగే ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇరాక్ సైన్యం వచ్చి వీళ్ళ మీద దాడి చేసింది. ఈ ఇంట్లో 19 మంది ఉన్నారు. వాళ్ళలో 12 మంది ఆ యుద్ధంలో గాయాల కారణంగా చనిపోయారు. అయినా కానీ చివరి వరకు పోరాడారు. అందుకు వాళ్ళ ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ ఇల్లింటిని ఏం చేయకుండా ఇలాగే ఉండిచ్చేశారు. ఇరాక్ అదిగో అక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారు యుద్ధ ట్యాంకు. ఆ ట్యాంక్ లో నుంచి వాటితో ఇంటి మీదకి దాడి చేశారు. ఈ ఇల్లు పరిస్థితి చూడండి. ఆ యుద్ధ ట్యాంక్ లో నుంచి గుండ్లు వచ్చి దీన్ని డైరెక్ట్ తగలడం వల్ల గోళ్ళు కూడా పగిలిపోయాయి. అక్కడ కనిపిస్తుంది, అది ఇరాక్ వాళ్ళది యుద్ధ ట్యాంక్. అది ఇరాక్ సైన్యం కువైట్ ని ఆక్రమించుకోవడానికి ఈ యుద్ధం మొదలు పెట్టారు. ఈ యుద్ధంలో ఆ ట్యాంకర్ తో ఈ ఇంటి మీదకి దాడి చేయడం వల్ల ఈ ఇంటికున్న గోడలు ఈ విధంగా తయారయ్యాయి. వాళ్ళ ప్రాణ త్యాగానికి, సైనికుల యొక్క ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ ఇంటిని ఇలాగే ఉంచేశారు. దీంట్లో ఎటువంటి చేంజెస్ చేయకుండా. ఇక్కడ కువైట్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఈ విధంగా జరిగింది అప్పట్లో అని చెప్పడానికి ఈ విధంగా ఇలానే ఉంచేశారు ఈ గోడలు. దీన్ని ఒక మ్యూజియం గా మార్చి ఇక్కడ కువైట్ పౌరులందరికీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఒకవేళ టైం ఉంటే వచ్చి చూసేదానికి ట్రై చేయండి, యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఈ ఇల్లుని పొలగొట్టాలని చూసినట్టున్నారు ఇరాక్ వాళ్ళు. అందుకే ఇవన్నీ కూడా చిల్లులు పడిపోయినాయి చూడండి. లోపల థర్మాకోల్ గడి పెట్టుకున్నారు ఇల్లు. అందుకే ఇల్లు